తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ను ప్రకటించడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. కూటమి అధికారంలోకి వచ్చాక నెంబర్ 2గా వెలిగిపోతున్న నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం సీనియర్లకు గుబులు రేకెత్తిస్తుంటే యువతలో మాత్రం జోష్ మొదలైంది. మరోవైపు టీడీపీలో నాయకత్వ సమీకరణాలపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ మార్పు కొత్త దిశను సూచిస్తోందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ పరిణామం టీడీపీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమేనని కొందరు విశ్లేషిస్తుండగా మరికొందరు దీనిని సంస్థాగత పునర్వ్యవస్థీకరణగా చూస్తున్నారు. మొత్తానికి నారా లోకేష్కు పెరిగిన బాధ్యతలు టీడీపీ భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో కీలక మలుపుగా మారతాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం కావడంతో సంస్థాగతంగా ఆయన పాత్ర మరింత పెరిగింది. ఎన్నికల దిశగా పార్టీ వ్యూహాలు, కేడర్ సమన్వయం, రోజువారీ కార్యకలాపాలపై ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించబడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వర్గాల ప్రకారం కేడర్ పనితీరు పర్యవేక్షణ, నేతల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహాల రూపకల్పన వంటి అంశాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఈ నియామకం యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనే పార్టీ ఆలోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పరిణామంపై సీనియర్ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ భవిష్యత్ దిశ, నిర్ణయాల వేగం, అంతర్గత సమతుల్యతపై ఈ మార్పు ప్రభావాన్ని చూపొచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీగా పుట్టుకొచ్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పార్టీ. ఎన్టీఆర్ తర్వాత సైకిల్ గుర్తును సొంతం చేసుకున్న చంద్రబాబు ఇంతకాలం పార్టీని ఒంటి చేత్తో నడిపించారు అనేది బహిరంగ రహస్యం. ఇంట బయట ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవని ధైర్యంతో తెలుగుదేశం పార్టీని నడిపించిన వ్యక్తి చంద్రబాబు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, దేశ రాజకీయాల్లో ఆయనకున్న పట్టు మరే ఇతర పార్టీలో అధినేతలకు లేవనే చెప్పాలి. సమయానుకూలంగా మాట్లాడడం, పరిస్థితిని బట్టి పాలన సాగించడంలో చంద్రబాబుకున్న రాజకీయ చతురత మరెవరికీ లేదని మేధావుల కితాబు. ప్రస్తుతం నేతల మధ్య అంతర్గత విభేదాలు, కుల సమీకరణాలు, ఆర్థిక మూలాలు ఇవన్నీ రాజకీయాల్లో అంతర్భాగమయ్యాయని చెప్పక తప్పదు. ఈ పరిస్థితులు సీనియర్లను కొంత ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఏ పొలిటికల్ పార్టీకైనా కార్యకర్తలే బలం, బలహీనత. కార్యకర్తల గుండెలో స్థానం సంపాదిస్తే ఆ నేతలు చరిత్రలో మిగిలిపోతారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నంబర్ 2 ఎవరైనా ఉన్నారు అంటే అది లోకేష్ మాత్రమేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. యువగళం పాదయాత్రతో పరిణతి చెందిన నాయకుడిగా జనంలో అభిమానాన్ని చూరగన్న లోకేష్ రాష్ట్రంలో ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తండ్రిని మించిన తనయుడవుతాడంటూ పాదయాత్రలో జనం చేత జై కొట్టించుకున్నారు. చేయని తప్పుకు తండ్రి జైలు పాలైతే అందరితో మంతనాలు జరిపి ఢిల్లీ పెద్దల్ని కలిసి వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు పడ్డ కష్టం మొదలు 2024 ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పుకి పాదయాత్రతో నాంది పలికిన వైనం ఇంకా పార్టీ శ్రేణులు మర్చిపోలేదు. దీంతో పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని పదే పదే బహిరంగ సభల్లో చెప్పే చంద్రబాబు ఇప్పుడు లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించడానికి ప్రధాన కారణం కాగా రాజకీయాలు రూటు మారడం కూడా కొంత కారణమని మేధావుల వాదన. 1970లో రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు నాయుడు 56 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం వెనుక ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తన మార్కు చూపించారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 7 వయస్సు దాటిన చంద్రబాబులో ప్రజాపాలన పట్ల, విధి నిర్వహణలను ఏమాత్రం పట్టు కోల్పోలేదని చెప్పొచ్చు. అయితే ఒకప్పటి రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని మేధావుల వాదన. 2019 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు మొదలయ్యేట. ప్రజాపాలన కంటే వ్యక్తిగత విమర్శలు, దాడులు, పరుష పదప్రయోగం ఇలా రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలైందట. నిష్పక్షపాత ధోరణి తగ్గి పక్షపాతం పెరిగిందట. ఏ పొలిటికల్ పార్టీ చూసినా పవర్ను అడ్డం పెట్టుకుని స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడే పరిస్థితిని చూసి మేధావులు మథన పడుతున్నారట. రాబోయే రోజుల్లో రాజకీయాలు ఖరీదై ఎన్నికలంటే బలవంతులకేనన్న అపఖ్యాతి మూటగట్టుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యానికి లోను కావలసిన అవసరం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీనియర్ నేతలు సైలెంట్ గా ఉంటే బెటర్ అని అనుకున్నారు ఏమో. చంద్రబాబు లాంటి రాజకీయ దురంధరులే పార్టీలో క్రియాశీలక బాధ్యతల భారాన్ని కొంత తగ్గించుకున్నట్టు కనిపిస్తోంది. పార్టీలో కీలక బాధ్యతల్ని తనయుడు లోకేష్ కి అప్పగించేసినట్టు కనిపిస్తోంది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను నియమించడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా లోకేష్ కు మరింత బాధ్యతను పెంచింది. పార్టీలో పరిస్థితులు, ముఖ్యంగా కేడర్ పనితీరు, నేతల మధ్య సమన్వయం, రోజువారీ వ్యవహారాలు, పాలనలో అధికార పార్టీకి అవసరమైన సూచనలు ఇవ్వడం లాంటివి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన బాధ్యతలు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను క్రోడీకరించి అందుకు అనుగుణంగా ముందడుగు వేయడం, పార్టీ అధినేత సూచనల్ని అమలయ్యేలా చూడటం, ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీకి అన్ని తానే నడిపించడం. ఓవైపు ఐటీ, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉంటూ మరోవైపు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడంతో తెలుగు తమ్ముళ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. యువ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే లోకేష్ మార్కు రాజకీయాలను చూసిన సీనియర్ నేతల్లో మాత్రం గుబులు మొదలైనట్టే సమాచారం. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని తమకు చెక్ పెడతారో అని సీనియర్లు మదన పడుతున్నారట. పార్టీ కష్టకాలంలో కనీసం పట్టించుకునే నాయకులను పక్కన పెట్టిన లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో ఏ నిర్ణయం తీసుకుంటారోనని భయపడుతున్నారట. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం రెడ్ బుక్ ఓపెన్ చేసి చంద్రబాబును, పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టిన వారందరిపైన రివెంజ్ తీర్చుకున్న చిన్నబాబు అంటూ పదే పదే తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. నేటి రాజకీయాలకు చిన్నబాబే కరెక్ట్ అని తెలుగు తమ్ముళ్లు బాహటంగానే చెబుతున్న పరిస్థితి. ఇక తాజాగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు చేపట్టడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇంతవరకు చంద్రబాబు పార్టీలో ఎవరు తప్పు చేసినా హెచ్చరించి గాడిలో పెట్టేవారు. కానీ యువనేత మాత్రం క్రమశిక్షణ పేరుతో తప్పు చేసిన వారిపై చర్యలు షురు అంటూ తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబులా చిన్నబాబు సాఫ్ట్ కాదని, కుర్చీ మడత పెట్టడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారట. మొత్తానికి నారా లోకేష్ కు పెరిగిన బాధ్యతలు టీడీపీ లోపలి నాయకత్వ నిర్మాణంలో మార్పులకు సంకేతమా లేదా సాధారణ సంస్థాగత నిర్ణయమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.